ఇప్పుడే అందిన వార్త టీపీసీసీ చీఫ్ ఖరారులో కొత్త టెస్ట్ అనూహ్య ఎంపిక అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే అందించారండి. ఆ వివరాలు ఏంటంటే మన వీడియో రూపంలో తెలుస్తున్నాం. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నట్లయితే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వల్ల ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నాను. దయచేసి లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. కాంగ్రెస్ కు తెలంగాణ కొత్త సారథి ఖరారు అయితే కాబోతున్నాడు తెలుస్తుంది. మొత్తం మీద అయితే సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటనలో అయితే ఉన్నారు. కాంగ్రెస్లో కోర్ కమిటీలో కీలక నిర్ణయాలు అయితే తీసుకొని ఉన్నారు. కొత్త పిసిసి అధ్యక్షుడిగా ఇక ముఖ్యంగా ముగ్గురి పేర్లు అయితే పరిశీలనలు అయితే ఉన్నట్లు, అధ్యక్షుడి ఎంపిక, కేబినెట్లో విస్తరణ పైన కూడా హైకమాండ్ చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు, స్థానిక సంస్థల్లో గెలిపే లక్ష్యంగా నిర్ణయాలు కూడా ఉండనున్నట్లు కాంగ్రెస్ ఆశావాహుల్లో అయితే ముఖ్యంగా ఢిల్లీ నిర్ణయాలపైన ఉత్కంఠ చూస్తున్నారు. కసరత్తులో భాగంగా కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడు తుది కసరత్తు కొనసాగుతుంది. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో నేడు ఏఐసీసీ నేతలు ప్రత్యేకంగా భేటీ కానున్నాయి. ఇక ముగ్గురి అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత తుది నిర్ణయం ప్రకటించే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది. టీపీసీసీ నూతన అధ్యక్షుడి నియామకంలో సామాజిక సమీకరణ కీలకంగా మారుతున్నాయి కాబట్టి పార్టీ ఇప్పటికే తన అభిప్రాయాన్ని స్పష్టం చేసింది. టీపీసీసీ చీఫ్గా ఎవరన్నది నియమించారో తనకు అభ్యంతరం లేదని రేవంత్ స్పష్టం అయితే చేశారు. ఇక రేసులో అయితే నలుగురు అయితే ఉన్నారు. ఇక పీసీసీగా నలుగురు పేర్లు తుది పరిశీలనలతో ఉన్నాయన్నమాట. బీసీ సామాజిక వర్గం నుంచి మాజీ ఎంపీ మధుయాష్ గౌడ్, ఎస్సీ వర్గం నుంచి విప్ అడ్లూరి లక్ష్మణ్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, ఎస్టీ వర్గం నుంచి ఎంపీ బలరామ నాయక్ పేర్లు అయితే ఉన్నట్లు తెలుస్తుంది. ఇందులో ఎవరిని నియమిస్తారన్న